అందరికీ శనార్థులు మంచిగా నాలులా నేను వచ్చేసిన ఇయ్యాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కోత పెడతారట రేషన్ కార్డులకు కష్టమే వచ్చింది పేదోళ్లకు వచ్చేసినాయి ఆనాటి రోజులు ఊసిపోతున్నాయి ఇంటి తలుపులు ఒంటి గంట దాకా దుకాన్లు కుల్లా నడుస్తూనే ఉంటదట పెగ్గుల నల్లా కూలుస్తారా పెద్దోళ్ళ ఇండ్లు అడుగుతున్నారు మరి పేదోళ్ళు పొంతలేని మాటలు చెప్తున్నా సర్కారోళ్ళు నెత్తి పట్టుకుంటున్నా రైతన్నలు మళ్ళీని నమ్మి తీర్థం పోతే నువ్వు సల్లే నేను గుళ్ళే అన్నదట అట్లనే ఉన్నది పోరి ఇప్పుడు ముచ్చట మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నట్టు గుంజుకునుడు బలవంతంగా తీసుకునుడు తప్ప ఇచ్చుడు లేనట్టే కొడుతున్నది పోరి నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టే ఉంది ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలు గాలబెట్టినట్టే ఉంది ఏంది కదా అని ఆలోచన చేస్తున్నారా ఆలోచన బంద్ చేసి పరేషాన్ చేసేటట్టు కొత్త కథ మొదలు పెట్టింది షేపాటి సర్కారు ముఖ్యమంత్రి కుర్చీలో కూసొంగలే అక్కడున్నోళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పే కదా సీఎం రేవంత్ సారు ఆ మాట పక్కకు మలిపి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు ఊడవీకే దుకాణం పెట్టిండు రాష్ట్రంలో అన్ని కలిపి ఏం తక్కువ 15 లక్షల రేషన్ కార్డులు బీకేసేందుకు సర్కారు నిర్ణయం చేసిందట మొన్నటికి మొన్ననేమో అందరికి రేషన్ కార్డులు ఇస్తాం అక్టోబర్ 2 తారీఖు నుంచి దరఖాస్తులు పెట్టుకోరని చెప్పే ఇప్పుడేమో ఉన్న కరెంట్లు తీసేవట్టే రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా విన్నారు కదా సర్కార్ ఇచ్చే ఏ పథకం రావాలన్నా రేషన్ కార్డు ఉండాలి అసొంటిది ఇప్పుడు రేషన్ కార్డు వీకేస్తే ఎట్లనని జనాలు పరేషాన్ అవుతున్నారు మొన్నటికి మొన్న రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి అన్నారు పింఛన్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలన్నారు ఫ్రీ కరెంటు సిలిండరు ఇంద్రమ్మ ఇల్లు ఇట్లా ఏం రావాలన్నా రేషన్ కార్డే చూపించమంటారు ఆఖరికి ఓట్లు వేయబోతే సుతం ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు పట్టుకొని ఓటేయొచ్చు అసొంటిది ఇప్పుడు పేదల రేషన్ కార్డులకు కోత పెట్టి పుణ్యం కట్టుకో చూస్తున్నది రేవంత్ సారు సర్కారు సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు రాష్ట్రం మొత్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటన చేసిన సీఎం సారు మాటల అంతరార్థం ఈ 10 రోజులల్లా 15 లక్షల రేషన్ కార్డులకు కోత పెట్టుడేనేమో ఓ దిక్కు హెల్త్ కార్డులు డిజిటల్ కార్డులు ఇంకేమో కార్డులు ఇస్తామని మీరే ప్రకటన చేస్తారు అవి ఇచ్చుడెంతనో సచ్చుడెంతనో గాని అన్నిటికక్కడ వచ్చే రేషన్ కార్డు వీకేస్తే ఎట్లా సారు అని జనం గోసడిల్లుతున్నారు పెద్ద కుర్చీలో కూర్చొని 10 నెలలనే గిన్ని వేసిందంటే 5 ఏళ్లు కూర్చుంటే మొత్తం గుండు కొట్టుడు ఖాయమే కావచ్చని మాట్లాడుకుంటున్నారు ఊర్లల్లా పట్నం చుట్టూ తిరుగుతున్న పాము ఇప్పుడు మెల్లమెల్లగా జిల్లాల కూడా బాకుతున్నది ఇప్పటికే ఇక్కడ చాలా మందిని కలిసి ఆగం చేసింది ఇగో ఇప్పుడు ఊర్లలోకి వస్తున్నది జరా పైలముండుండ్రి పాము కర్వగల్లా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చూసి మురిసిపోయిండ్రు ఉడుకునెత్తురు కాబట్టి జనాల కోసం గట్టిగానే కొట్లాడతారు కావచ్చు అని ఓట్లేసి గెలిపించిర్రు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కానీ ఇప్పుడు నిన్ను గెలిపించినందుకు మా కొంపలు గులుస్తున్నావు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు నిన్న పాలకుర్తిలో అందరు పేపర్ వాళ్ళని పిలిచి ఒక మాట చెప్పే కదా పాలకుర్తికి సుతం హైడ్రా అసొంటిది రావాలని మీద తదాస్తు దేవతలు ఇన్నరో లేక ప్రజాపాలన మహిమనో గాని ఇట్లా అనంగల్లే తెల్లారేసరికల్లా పాలకుర్తిల అధికారులు పోలీసులు దిగిర్రు చూసిర్రు కదా గిది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఉన్న తొర్రూరు జే అనే ఊరు కారు పాటోలు అధికారంలో ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్న పేదోళ్లను రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ఖాళీ చేపించిర్రు ఇండ్లకు తాళలేసి బయటికి వెళ్ళగొడుతున్నారు గిదేంది మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నారు నిరుడు గ్రామ సభల మమ్మల్ని ఎంపిక చేసి గీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు అందుకే ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే సామాన్లు చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఏడికి పోవాలి దీనికంటే సచ్చింది నిమ్మలమని ఒక ఆమె మీద గ్యాస్ నూనె గిట్ల పోసుకున్నది పేదోళ్ల కోసం నిలబడుతుందని ఓట్లేసి గెలిపిస్తే పెద్దోళ్ల మాటలు
తల్లిని మమ్మల్ని ఇండ్లకెళ్ళి ఎల్లగొడతారా అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మీద జనాలు మస్తు కోపమైతున్నారు. పాలకుర్తికి సుతం హైడ్రా వస్తదంటే ఏందో అనుకున్నాం, పేదోళ్ల ఇండ్ల మీదకి ఇట్లా ఎగబడతారు అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పాపం. నాటి రోజుల్లో వేస్తాడు మన రేవంత్ అన్న, ఇంటి తలుపులు ఊడగొట్టిస్తాడు. అవునుల్లా 30 ఏళ్ల కిందట రోజులు మళ్ళొచ్చినాయి, ఇంటి తలుపులు ఊసిపోతున్నాయి. ఏడనో చూడుర్రి మీరే. 20-30 ఏళ్ల కింద తెలంగాణలో ఎవరింటికన్నా బ్యాంకులు వస్తున్నారంటే గజ్జ గజ్జ వణికేటోళ్ళు జనాలు. అగో అప్పటి రోజులు మళ్ళా ఇన్నేళ్లకు కానొస్తున్నాయి తెలంగాణలో. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో బ్యాంకు లోను కట్టలేదని బ్యాంకోళ్ళు వచ్చి రైతు ఇంటి తలుపులు ఊడవిక్కబోయిర్రు. తెలంగాణలో రుణమాఫీ కానోళ్ళు ఇంకెవరు లేరు, అందరికి రుణమాఫీ చేసినామని చెప్పేటోళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో మరి. ఇగో ఈ వీడియోలో కనపడే రైతన్న పేరు శివలింగయ్య. 2019లో బెల్లంపల్లి బ్యాంకులో 1,50,000 రుణం తీసుకున్నాడు. అప్పటి సంది 3 కిస్తీల కింద మొత్తం 80,000 కట్టిండు. పోయినేడాది బిడ్డ పెళ్లి చేసి ఖర్చుల పడ్డాడు. పంటలు కూడా మంచిగా బండకపోవడంతోటి బ్యాంకు లోను కట్టలేదు. బ్యాంకోళ్ళు నోటీసులు పంపిండ్రు. పంట చేతికి రాంగల్లే కడతా అన్నాడు. ఎట్లా సర్కారు లోను మాఫీ చేసేది కావచ్చు, ఒకవేళ మాఫీ కాకపోయినా రైతు భరోసా వస్తది కదా, అవిన్ని పైసలు పంట మీద వెళ్ళిన ఇన్ని పైసలు కలిపి బ్యాంకు రుణం కడదామనుకున్నారు. తీరా చూస్తే అటు పంట ఇంకా ఇంటికే రాకపాయే. సర్కారు ఇస్తామన్న రైతు భరోసా సప్పుడే లేదు. దీంతో బ్యాంకు రుణం కట్టలేదు. ఇంతలోనే బ్యాంకులు వచ్చి రుణం కడతావా కట్టవా అని కాదు, ఖచ్చితమని ఇంటి మీదకి వచ్చిండ్రు. ఎంత బదిలాడినా ఇనలేదు. ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర పైసలు తెద్దామని పోయిన శివలింగయ్య ఇంటికొచ్చి చూసే వరకల్లా తలుపులు కూడా వీకి పక్కకు పెట్టిర్రు. అది చూసి వాడకట్టోళ్ళు ఆలీలు గట్టిగా అడిగేసరికి అధికారులు ఆడికెళ్లి వెళ్ళిపోయారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట నీళ్ల మీద రాత లెక్కనే అయిపోయింది. రైతు భరోసా లేదు, రుణమాఫీ కాదు. ఆనాటి రోజులు చేస్తారని పాటలు రాయించుకున్నట్టు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల సంధి గీసొంటి రోజులు లేవు. ఇప్పుడు తెలంగాణ రాకమునుపు ఎసొంటి రోజులుండెనో అసొంటి రోజులు మళ్ళ తెచ్చి పాటను నిజం చేసి చూపిస్తుండు రేవంత్ సారు. ఇంకో దిక్కేమో ఇగో కోదాడల రుణమాఫీ కాలేదని బ్యాంకు ముంగట నిరసన చేస్తున్న రైతులు, మహిళా రైతులను ఈ పోలీస్ మేడం ఎట్లా బెదిరిస్తున్నదో చూడుర్రి. ఉన్నదున్నట్టు అడిగితే గిట్లుంటది అన్నట్టు. రుణమాఫీ కాలేదురా దేవుడా అని బ్యాంకు ముంగట నిరసన తెలుపుతుంటే షెయిరి లోపడేస్తే ఇంకో 1,00,000 రూపాయలు ఓడుస్తాయి, అప్పుడు మంచిగా అవుతది అని బెదిరిస్తారా? రాష్ట్రంలో ఏం పాలన నడుస్తున్నది? ఉన్నదున్నట్టు అడిగితే పోలీసులతోని బెదిరిస్తారా? ప్రభుత్వ పాలననా పోలీసుల పాలననా అని అడుగుతున్నారు జనాలు. భలే మంచి వార్త, సక్కనైన వార్త, అన్నలంత మెచ్చే వార్త. ఇది సర్కార్కు నచ్చే వార్త, గల్ల పెట్ట నింపే వార్త, అన్న ఖుషి అయ్యే వార్త. భలే మంచి వార్త, సక్కనైన వార్త, వార్తేందో మీరే సుడుర్రి. మందుబాబులకు ఫుల్ బాటిల్ అసంటి వార్త ఇది. ఇప్పటి సంధి కిక్కొచ్చి కక్కొచ్చేదాకా దావత్ చేసుకోనీకే మన 3 రంగుల జెండా సర్కారు అనుమతులు ఇచ్చింది. తినేటి అమ్ముకునే హోటళ్లకు ఉదయం 5 గంటల సంధి అర్ధరాత్రి 1 గంట దాకా తెరిచి ఉంచుకోవచ్చట. ఇక వేరే దుకాణాలైతే పొద్దున 9 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా నడుపుకోవచ్చట. గీందాక ముచ్చటంతా మంచిగానే ఉన్నది. అయితే అసలు కదేందంటే రేవంత్ వారి సర్కార్కి ఆందాని సరిపోతలేదట. అందుకే ఊరూరికి మందు దుకాణాలు గవ్వెనులా వైన్సులు పెంచాలని హబ్కారోళ్లకు ఇషారా చేసిందట. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 2,620 వైన్సులున్నాయి. రేపు వీటిని 10,680 దాకా పెంచి ఖజానా నింపుకోనికే గీ ఎత్తు వేసినట రేవంత్ సారు. మందు అమ్మి వచ్చిన పైసలతోటి సర్కారు గల్ల పెట్టె నింపి ఆడాడ జర నారాజులో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వైన్స్ షాపులు అందేటట్టు చేసి ఖుషి చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నది షేయి పార్టీ ప్రభుత్వం.
ప్రభుత్వం అంటున్నారు మేధావులు. ఈ వారం లోపల వైన్స్ దుకాణాలు పెంచాలని అబ్కారోలు సర్కారుకు పత్రాలు పంపుతారట. ఒక ఊర్లో 14,000 మంది ఉంటే చాలు ఆ ఊరికి ఒక వైన్ షాపు పెట్టుకోనికి అనుమతులు ఇస్తారట. ఇప్పుడు వస్తున్న అడ్డాని రేవంత్ వారి సర్కార్కి సరిపోతలేదట. అందుకే ఊరూరికి మందు దుకాణాలు పెంచి 45,000 కోట్లు వసూలు చేసేందుకు తయారైందట. గిదే ముచ్చట రేవంత్ వారు ఆబ్కారీ ఆఫీసర్లకు చెప్పిండట. వాళ్ళు కింద మీద పడి ఎట్లట్లయితే మందు దుకాణాలతోటి ఆందాన్ని పెంచొచ్చని కాయిదాలు మర్రేసి కొత్త దుకాణాల ఆలోచన సార్తోని చెప్పిరట. అవును గాని ఓ అక్కలు ఇప్పటి సంధి అర్ధరాత్రి 1 దాడిపాయే ఇంటైనా ఇంకా రాలేదని ఆగమాగం కాకుండ్రి. ఊర్లోనే దగ్గర పట్ల ఉన్న వైన్స్ కాడ ఉంటారు. సుక్క ఎక్కువ కాకపోతే చిన్నగా మెల్లగా నడుచుకుంటే ఇంటికే వస్తారు, లేకపోతే తెల్లారి వస్తారు. వైన్స్ లో కూర్చొని మంచిగా సుక్కేసుకుంటా పాట ఉంది కదా అన్న పాట, ఆ పాట వినుకుంటా అనేమంటారు. ముఖం చూసి బొట్టు పెడుతున్నారు, మనిషిని చూసి పీటలేస్తున్నారు. ఉన్నోనికి ఒక తీరుగా లేనోనికి ఒక తీరుగా ఇదే నడుస్తున్నది ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పీటలేసేదెవలు, బొట్టు పెడుతున్నదెవలు, ఇట్లెందుకు చేస్తున్నారు మీరు అని జనాలు గట్టిగానే ఆడుచుకుంటున్నారు. ఉన్నోనికో తీరు లేనోనికో తీరు న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో. హైదరాబాద్ పరిధిలో ఉంది, FTL పరిధిలో ఉందని పేదోళ్ళు కిస్తీలు కట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని చిట్టీలేసిన పైసలతోటి కట్టుకున్న ఇండ్లను హైదరాబాద్ బుల్డోజర్లు వస్తూనే కూలగొడుతున్నాయి. పాపం ఇంట్లో ఉన్న సామాన్లు, బువ్వగిన్నెలు, బట్టలు, కనీసం పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా తీసుకొనియలేదు. మీరంతా తప్పు చేసిర్రు, చెరువుల ఇల్లు కట్టుకుంటారా అని పోలీసోళ్ళు హైడ్రా ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే మరి చెరువులల్లా కుంటలల్లా హైడ్రా పరిధిలా FTL పరిధిలా గరీబోళ్ళ కట్టుకున్నారా? పెద్ద పెద్దోళ్ళు కట్టుకున్నవి ఇండ్లు కాదా? వాళ్ళ ఇండ్లు కూలగొట్టరా అని అడుగుతున్నారు జనాలు. సీఎం రేవంత్ సారు సొంత అన్న తిరుపతి రెడ్డి ఇంటికేమో నోటీసులు పంపిస్తారు, నెలల కమానా టైం ఇస్తారు, కోర్టుకు పోయి స్టే తెప్పించుకునేటందుకు గడువులు ఇస్తారు. పేదోళ్ళ గుడిసెలు వీకేసి వాళ్ళ బతుకులు రోడ్డు మీదేస్తారా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. మేమే కాదు, ఇగో మీ పార్టీలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు సుతం మీరు చెప్తున్న హైడ్రా కిందనే ఉన్నాయి, వాటిని కూలగొడతారా అని రేవంత్ వారికి ఎంతో ప్రియమైన సోషల్ మీడియాలోనే అడుగుతున్నారు. ఇగో ఇది పట్నం మహేందర్ రెడ్డి సారోళ్ళ ఫామ్ హౌస్, చెరువు ఒడ్డుకే కట్టిండు, దీన్ని కూలగొట్టరా? ఎందుకు మొన్ననే మీ పార్టీలో షరీక్ అయ్యి 3 రంగుల జెండా మోస్తున్నందుకు ఆయనను ఈడ్చి పెడతారా? ఇగో గిది పొంగులేటి సారు ఆయన తమ్ముడు ఫామ్ హౌస్ FTL పరిధిలోనే ఉంది, దీన్ని ఎప్పుడు కూలగొడతారు? ఇది సీఎం సారుల సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు, దీని సంగతి ఏంది? మీకు సంచులకు సంచులు పైసలు పంపే విక్స్ ఛానల్ ఓనరు వివేక్ సారుల ఇల్లు సుతం FTL లోనే ఉంది. ఎటొచ్చి గరీబోళ్ళ గుడిసెలైతే ఏముంది, ఉత్తగానే వీకేస్తే ఊసిపోయే తాటాకులు, ఊడగొడితే లేచిపోయే రేకులని మా మీద చూపిస్తున్నారా మీ బలం అని నిలదీస్తున్నారు జనాలు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? ప్రజలను రాపుకుంటా పెద్దోళ్లను మేపుకుంటా చేసేదే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలననా అని అడుగుతున్నారు రేవంత్ సార్ను. ఓ సారు, హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టేసివి కదా, వాళ్ళంతా నీకే ఓటేసినామని ఆ గతి గిట్లెందుకు చేసినామని అడుగుతున్నారు. సమాధానం కావాలన్నట, ఎవరు చెప్తారు? నమ్మొద్దు కాంగ్రెస్ వాళ్ళ మాటలను, నమ్మినందుకు ముంచేస్తున్నారు జనాలను. లేకపోతే ఏందుల్లా మరి, మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తారు. ఏంది ఇంత ఆగం చేస్తున్నారు? ఇది పద్ధతేనా? 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్ లో నిర్ణయించడం జరుగుద్ది. ఇన్నారు కదా, క్యాబినెట్ లో మాట్లాడి 2 లక్షల వరకు రుణమున్న రైతులకు రుణమాఫీ చెయ్యాలనా వద్దా అని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మాట పోయిన నెల అంటే ఆగస్టు 21 నాడు అన్నాడు. సరిగ్గా నెల తిరిగిన తర్వాత అంటే నిన్న సెప్టెంబర్ 24 నాడు ఏమన్నాడో చూడుండ్రి. 2 లక్షల రుణమాఫీ పైన రుణమాఫీ మన క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్న షెడ్యూల్ ఇస్తామని గతంలో చెప్పారు, కానీ మన క్యాబినెట్ తీసుకోలేదు. మేము తీసుకుంటామని చెప్పాల, మీరే రాసుకున్నారు, మీరే అడుగుతున్నారు. మేము తీసుకుంటాం క్యాబినెట్ అని చెప్పింది ఎవరు నీకు? మీరే చెప్పారు సార్ లాస్ట్ ప్రెస్ మీట్. అట్లాగా
విన్నారు కదా, మేం చెప్పినామా మీరే రాసుకున్నారు. నెల రోజులలో 2 మాటలు మాట్లాడితే మిగిలిన 4 ఏళ్లలో ఇంకెన్ని మాటలు మారుస్తారు. ఇదే రుణమాఫీ మీద సీఎం రేవంత్ సార్ మాట్లాడిన మాటలు సుతం ఒక పారి ఇందాం. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా, కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. 2 లక్షల వరకు ఇచ్చిన మాట మీద రుణమాఫీ వేసినాం. 15 ఆగస్టు నాడు పండుగ ఉన్నా రైతులకు రుణమాఫీ వేసుకుంటా కూర్చున్నామన్నాడు కదా. నిన్న మంత్రి తుమ్మల సారేమో 2 లక్షల రుణమున్నోళ్లకు చేస్తామని మేము చెప్పినామా అంటారు. రేవంత్ సారేమో మాఫీ చేసేసినామంటారు. గతి లేని సంసారం చేయొచ్చు గాని శృతి లేని సంసారం చేయలేమని పెద్దలు అందుకే అన్నారేమో. ఇంకా రాష్ట్రంలో చాలా మంది రైతులు రుణం మాఫీ కాలేదని రోడ్ల మీద నిరసన చేస్తున్నారు. బ్యాంకుల ముంగడ కూర్చొని పడిగాపులు కాస్తున్నారు. కొత్తగా సోషల్ మీడియాలో సుతం సెల్ఫీలు పెట్టి ఉద్యమం చేస్తున్నారు. ఇంకా ఏం తక్కువ 13,000 కోట్లు రుణమాఫీ చేసేది ఉన్నది. కానీ సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూర్యుడు మాత్రం అందరికి రుణమాఫీ చేసామని మైకుల ముంగట చెప్తున్నాడు. రైతులకు రుణమాఫీ ఎట్లాగూ చేసినాం కాబట్టి ఇక దసరా పండుగ ఎల్లంగానే రైతులందరికీ రైతు భరోసా వేస్తాం, కౌలు రైతుల జోలి మాకు అక్కర్లేదు గాని భూమి యజమానులకే రైతు బంధు వేస్తామని పేపర్లలో వార్తలు వేయించుకుంటున్నారు. ఇప్పటికే ఒక ఇరుస పంట అయిపోయింది. దానికి రావాల్సిన రైతు భరోసా జాడనే లేదు. 2వ పంట సుతం ఇంకో నెల అయితే అయిపోతది. అప్పుడు మళ్ళా రైతు భరోసా వేస్తాం అంటున్నారు. ఈసారన్న వేస్తారో లేకపోతే రుణమాఫీ గురించి చేసినట్టే మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రులు ఒక మాట చెప్తారో అనుకుంటున్నారు రైతులు. ఇవి ముచ్చట్లు. ఇంక జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.